లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029 ఎన్నికల్లో మళ్ళీ సీఎం జగన్ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? ఏ వస్తారు, బి రారు. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మకి తిరిగి వైఎస్ఆర్సీపీలో చేర్చుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆమె అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయమే కీలకంగా తెలుస్తుంది. గత కొద్ది నెలలుగా పార్టీ వ్యవహారాలపై జగన్ ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేసిన వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసింది. ఆ సమయంలో గుడ్ బుక్ కాదు, గుండె బుక్ కావాలి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. పార్టీ ఓటమికి గల కారణాలపై సరైన సమీక్ష లేకపోవడం, కేడర్ను పట్టించుకోకపోవడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల వైఖరిని దూరంగా గమనించిన పద్మ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాసిరెడ్డి పద్మను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేందుకు చొరవ చూపుతున్నారని, ఆమెకు అత్యంత గౌరవప్రదమైన కీలకమైన పదవిని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఓటమి తర్వాత పార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్న జగన్ పార్టీ ఆవిర్భావం నుంచి తోడుగా ఉన్న సీనియర్ నేతలను దూరం చేసుకోవడం సరికాదని భావించి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె అనుభవం, ముఖ్యంగా మహిళల వర్గాల్లో ఆమెకు ఉన్న పట్టు పార్టీకి ఇప్పుడు ఎంతో అవసరమని జగన్ అంచనా వేశారంట. పార్టీ ముఖ్య నేతలు కొందరు వాసిరెడ్డి పద్మతో రహస్య సంప్రదింపులు జరిపారని, జగన్ స్వయంగా ఆమెతో ఫోన్ మాట్లాడి గతంలో జరిగిన పొరపాట్లకు చింతిస్తూ పార్టీలో ఆమెకు అత్యున్నత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే కీలకమైన పార్టీ సమావేశాల్లో లేదా ప్రత్యేక కార్యక్రమం ద్వారా వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవచ్చని, ఆమెకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు ప్రచార కమిటీలో కీలక స్థానం దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామం వైఎస్ఆర్సీపీ కేడర్కు నూతన ఉత్సాహాన్ని నింపడంలో ఖాయమని, అదే సమయంలో ప్రతిపక్ష రాజకీయంగా పెద్ద షాక్ ఇవ్వడం తథ్యమే చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఒక సంచలన రాజీనామా అంతకంటే సంచలనమైన రీఎంట్రీ దారితీయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిగా పెంచింది. జగన్ తీసుకున్న ఈ మాస్టర్ స్ట్రోక్ రాజకీయ సమీకరణ